ఫస్ట్ తారీఖే జీతాలు 4 ఏళ్ల తర్వాత ఇన్ టైంలో జమ. హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు, పెన్షనర్లు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ నెల 1వ తేదీనే జీతాలు, పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత ఇన్ టైంలో డబ్బులు పడ్డాయని ఉద్యోగులు, పెన్షనర్లు తెలిపారు. ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు మార్చి నెల 1వ తేదీన జమ చేస్తున్నట్టు ఆర్థిక శాఖ వర్గాలు చెప్పాయి. ఈ మేరకు 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 2,88,000 మంది పెన్షన్దారుల ఖాతాలో డబ్బులు పడ్డాయి. గత బీఆర్ఎస్ సర్కార్ నెలలో మొదటి వారం నుంచి 3వ వారం వరకు జీతాలు చెల్లిస్తూ వచ్చింది. దీంతో ఈఎంఐలు క్లియర్ చేసుకునేందుకు ఉద్యోగులు నానా తంటాలు పడాల్సిన పరిస్థితి ఉండేది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ పరిస్థితిలో మార్పు తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకు అనుగుణంగా డిసెంబర్ నెల జీతం జనవరి 6వ తేదీన జమ చేయగా, జనవరి నెల జీతం ఫిబ్రవరి 7న జమ చేశారు. ఫిబ్రవరి జీతం డబ్బులు మార్చి 1వ తేదీనే ఉద్యోగుల బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. 1వ తారీఖున జీతాలు ఇవ్వడం పట్ల యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జంగయ్య, చావరవి, సిపిఎస్ ఈయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్ఞాన పవన్ కుమార్ వేర్వేరు ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. యాక్చువల్లీ 1వ తేదీనే జమ అయినాయి, అంటే నిన్న జమ అయినాయి. ఇంకా మీకు జమ అయినాయా, జమ కాలేదా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. జమ కాకపోతే జమ కాలేదని, జమ అయితే జమ అయినాయని మెన్షన్ చేస్తూ కామెంట్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.